యాక్షన్ అసలు ఏం స్టంట్లు చూసారో తెలియదు కానీ టామ్ క్రూజ్ అని భలే అన్నారు. అన్ని స్టంట్స్ ఏమున్నాయని ఎందుకన్నా అసలు ఇది చూసారా మీరు సోషల్ మీడియాలో ఒకటే తమిళ పెట్టేసి కిందంతా అంతలా ఏం కనిపించారు మీకు stunts? I don't know why he said it. No, it's not that. The way he stood in front of me, the way he behaved as the character, I just felt like some mannerisms of him. I just felt like Tom Cruise because, and not only that, the features. You can just. You can Features? yeah, something. Probably. ఆ పోలికలతో అన్నారా? నేను అనుకున్న స్టంట్స్ అలాంటి అంత పెద్ద స్టంట్స్ stunts ఉంది, యాక్షన్ చాలా ఫైట్ ఉంది కానీ బట్ నాట్ టు దట్. He have a proper timing and all. Most of the artists, they don't have proper timing while they do action sequences, and it's a really tough job. Why? Because the moving plane and the plane keep on shaking and all those things. Despite of that, we should do a lot of stunt sequences. So the timing should be there, no? Between actors. And it's very small space. Lot of technicians inside, and to handle it's very difficult. Yeah, the action sequence, the way they were doing it, it is a very small space, as he said. It's not like open air. రియల్ ప్లేన్ లో చేసాం. Real plane. How much is a real plane? It's small, na? A real plane is really small. అన్నారు. అది కూడా ఈ పోలిక కూడా చెప్పారు కదా మీకు. సో ఇంకొకటి ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుతున్నారు కదా. సో ఉన్నారా మీరు అక్కడ? నేను లేను, చూస్తాం కదా. నాకు చూసినట్టు గుర్తులేదు, అందుకే అడిగా. అవునా? అయితే అక్కడ మాట్లాడుతున్నప్పుడు అంటే సడన్ గా ఒకటి మీరు ఫ్లోలో అన్నారు, ఇంత ఖర్చు పెట్టి మా ఫాదర్ కూడా తీయలేదు, నన్ను నమ్మి మీరు మాత్రం తీశారు ప్రొడ్యూసర్గా అని అన్నారు. అది ఫ్లోలో అన్నారా లేదంటే ఎలా ఎలా తీసుకోవాలంటే జనాలు ఎలా తీసుకోవాలి అది అంటే ఏం చెప్తారు? మా డాడీకి హింట్ ఇద్దాం అన్నా. ఫ్లోలో సరదాగా అన్నాను, ఎందుకంటే మేము అన్ని తీసి మా డాడీ 3 సినిమాలు తీసి 3 వరకు 3 లవ్ స్టోరీలే. ఓకే. సో అండ్ అందరూ కొన్ని అలాంటి ఫిల్మ్స్ క్లిక్ అయినప్పుడు అందరూ అలాంటి సినిమాలు ఇస్తుంటారు. అన్ని తర్వాత వేరే బయట నుంచి వచ్చినా కూడా అన్ని లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. బట్ లోపల నుంచి అరే మనం ఒక క్షణం తర్వాత యాక్షన్ థ్రిల్లర్ ఏం చేయలేదు, మంచి కథ ఏమైనా ఉంటే బాగున్ను అనుకుని ఒకసారి జ్ఞానవేల్ గారు కూడా కలిసినప్పుడు బ్రదర్ ఎంతసేపు ఏ చేస్తూ ఉంటావు ఆ లవ్ స్టోరీలు డ్రామాలు, యాక్షన్లోకి నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి కదా అన్నారు. అన్న నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ట్రైనింగ్ అన్ని రెడీ అయి ఉన్నాను. వీడియోస్ ఎందుకు పెట్టలేదు మీరు? యాక్చువల్గా అందరు పెడుతూ ఉంటారు కదా. నేను యాక్చువల్గా పెట్టాను కానీ ఎక్కువ రిజిస్టర్ అవ్వలేదేమో. ఐ మీన్ ఐ డిడ్ చిన్నప్పుడు నేను యాక్చువల్లీ 10 years old మార్షల్ ఆర్ట్స్ క్లాస్ నుంచి ఫోటో పెట్టా ఆన్లైన్. వెన్ ఐ వాస్ 10 years itself we start స్కూల్ అప్పటి నుంచి ఇంట్లో పెట్టారు మమ్మల్ని ట్రైనింగ్ YMCAలో అంతా. సో ఎనీవేస్ ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్, ఎక్సైటెడ్. నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం, బట్ అవకాశం రావాలి కదా అని నేను ఎదురు చూస్తున్నాను. జ్ఞానవేల్ గారు అన్నారు అయితే ఓకే మన దగ్గర ఏమైనా మంచి కథ ఉంటే నేను తీసుకొస్తాను అని అన్నారు ఆయన. ఎప్పుడు జరిగింది ఇది? ప్రాబ్లీ నవంబర్ డిసెంబర్ టైంలో. మార్చ్లో ఆయన ఫోన్ చేశారు 2-3 months తర్వాత. ఫోన్ చేసి బ్రదర్ నేను శామ్ ఒక కథ అనుకున్నాము టెడ్డీ బేర్ తోటి యాక్షన్ థ్రిల్లర్, సో నీకు హై కాన్సెప్ట్ ఏదో కొత్త పాయింట్ చేయాలన్నా, రెగ్యులర్ ఫిల్మ్ రివెంజ్ డిఫరెంట్ ఏదైనా చేయాలన్నా, ఇప్పుడు నాకు యాక్షన్ చేయడం సరదా ఉందని ఒక సినిమా చేయలేము, కథకి యాక్షన్ అవసరం అయితే దాంట్లో మనం ఫిట్ అవ్వాలి, కథలో ఫిట్ అవ్వాలనుకున్నాను అని చెప్పాను. ఓకే. అన్నప్పుడు ఆయన తర్వాత ఫోన్ చేసి ఈ టెడ్డీ బేర్ దీని తట్టు కొంచెం కమర్షియల్గా ఒక స్లిక్ న్యూ ఏజ్గా కొంచెం పెద్దగా తీద్దాం అనుకుంటున్నాం అన్నారు అని. సండే ఫోన్ చేశారు, ట్యూస్డే కదన్నాను, థర్స్డే వాజ్ ఆన్ బోర్డ్. సో నేను సైన్ చేసినప్పుడు కూడా ఓకే యాక్షన్ సినిమా కథ బాగుంది అనుకున్నాను, కానీ సెట్కి వెళ్ళే వరకు ఇంత పెద్ద లెవెల్లో తీస్తారు అని అనుకోలేదు. అంటే ఒక రియల్ పాత పడిపోయిన ఫ్లైట్ తీసుకొచ్చి క్లైమాక్స్ దాంట్లో షూట్ చేశారు. ఫారెన్లో ఫైట్ సీక్వెన్స్ ఫారెన్ ఫైటర్స్ తోటి ఇతరులతో షూట్ చేసాము. పోర్ట్లో తీసుకుని పోర్ట్లో ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడు, అవి షూట్ చేయడానికి 2-3 ఇండస్ట్రియల్ క్రేన్స్ తీసుకొచ్చి లైటింగు, యూనో. సో ఈ స్పాన్లో నేను ఎప్పుడు చేయలే. నేను చేసిన ఒక క్షణం యాక్షన్ థ్రిల్లర్ కూడా ఇక్కడిక్కడే షూట్ చేసాం. సో ఇంత పెద్ద సినిమా నన్ను నమ్మి నాకు ఇచ్చాడు అని ఐ వాజ్ రియలీ ఓవర్వెల్మ్డ్ బై జ్ఞానవేల్ గారు ఫెయిత్. సో అందుకు అలా ఏదో ఫ్లోలో అని అన్నాను, ఏదో అనుకుని కాదు. అర్థమైంది.